తెలంగాణ జేఏసీ కోదండరాం సార్ గారికి, చైర్మన్ కోదండరాం సార్ గారికి ధన్యవాదాలు. మరి మనకు మరో ప్రశ్న తెలియకుండా మరి అంత ప్రసంగంలోనూ మరి ఇంకో ప్రశ్న తెలియకుండా అన్ని విషయాలు చెప్పారు. ఇంకా ఎవరికైనా మరి సందేహాలు ఉంటే మరి అడగవలసింది కోరుతున్నాం. ముందుగా మనకు ఉన్నది ఒక 1 అవర్ మాత్రమే. దయచేసి అందరూ చాలా సింపుల్గా అంటే చాలా తొందరగా అడగాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముందుగా లీలా. రాబోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ప్రణబ్ ముఖర్జీ ఒకవేళ ప్రెసిడెంట్ అయితే దాని ఇంపాక్ట్ తెలంగాణ ఉద్యమం మీద ఎట్లా ఉంటుందని ప్రాస్ అండ్ కాన్స్ చెప్తారు. టీజేసీ భాగస్వామ్య పక్షులైనటువంటి మరి ఉద్యోగ సంఘం నుంచి విఠల్ గారు, అదేవిధంగా లాయర్ల జేఏసీ నుండి మరి రాజేందర్ రెడ్డి గారు, ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వీరందరూ కూడా జేఏసీలో భాగస్వామ్య పక్షాలు కాబట్టి మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ వాళ్ళు నిర్ణయాత్మక శక్తి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనకు మరి సమాధానం చెప్పాలని చేసి కోరుతున్నాం. నేను అనుకోవటం ఏంటంటే మనకు ఈ ఎన్నిక ప్రక్రియ ముఖ్యం. ఆయన గెలిస్తే ఏమైతుంది, ఎవరు గెలిచినా తెలంగాణ జేబులకి తీయాలి, మనం కొట్లాడి తెచ్చుకోవాల్సిందే, అది చాలా ముఖ్యం. కాబట్టి ఏంటంటే ఎన్నిక అనేది ఒక వేదిక, ఆకాంక్షల వ్యక్తీకరణకు ఒక వేదిక. ఆ వేదికను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనే దాని మీదే మనం ఎక్కువ దృష్టి పెడితే మనకు లాభం, తదనంతర ఉద్యమ ప్రయోజనాలకు లాభం. రెండు ప్రశ్నలు. మొదటి, ఎలక్షన్ల ముందు 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత తెలంగాణకు అనుకూలంగా ఏదైనా నిర్ణయం ప్రకటించి ఆ తర్వాత పార్లమెంట్లో ప్రాసెస్ కష్టమైన ఉద్యమం లేదా టెక్నికల్గా పాసిబుల్ కాలేదని ఎలక్షన్కి వెళ్తే పరిస్థితి ఏంటి? రెండవది, ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ నుంచి నిర్ణయాత్మక శక్తిగా ఒక పార్టీ ఎదిగిన తర్వాత ఆంధ్రాలో ఎదిగిన పార్టీ కూడా అవసరం కూడా ఆ కేంద్రంలో ఏర్పడే పార్టీకి ఆ పార్టీ అవసరం కూడా ఏర్పడినప్పుడు అప్పుడు మన పరిస్థితి